24 సంవత్సరాల క్రితం 24 మంది దళితుల హత్య జరిగింది ఉత్తరప్రదేశ్లో. బహుజన్ సమాజ్ పార్టీ దాన్ని అడ్డుపెట్టుకుని విజయం సాధించింది, సమాజ్వాదీ పార్టీ దాన్ని అడ్డుపెట్టుకుని విజయం సాధించింది. కానీ ఆ కేసు త్వరగా తేల్చే ప్రయత్నం చేయాల. దళితుల్ని చంపింది హిందువుల్లోనే ఇతర వర్గాలు. ఈ అంశం మీద యోగి ఆదిత్యనాథ్ ఇక్కడ కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, న్యాయం జరగాలి దళితులకి అని కోరుకున్నారు. అందుకనినే జాగ్రత్తగా ఆ కేసులకు సంబంధించిన ఆధారాలను ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని మానిటర్ చేశారు. ఫలితంగా 24 మంది దళితుల హత్యకి సంబంధించినటువంటి వాళ్ళల్లో 3 మరణశిక్ష విధించింది న్యాయస్థానం. 1981 నవంబర్ 18వ తేదీన సాయంత్రం 4:30 గంటల సమయంలో 17 మంది దోపిడీ దొంగలు కాకి దుస్తులు ధరించి దేహూలి గ్రామంలో ప్రవేశించి దొంగతనం చేస్తుండగా దళితులు అడ్డుకున్నారు. వాళ్ళ మీద తుపాకులతో కాల్పులు జరిపారు. వీళ్ళు 24 మంది దళితులు ప్రాణాలు కోల్పోయారు. బాధితులు పలువురు మహిళలు, 2 చిన్నారులు కూడా ఉన్నారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే దళితుల హత్య ఘటనతో మొత్తం 17 మంది నిందితుల మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వివిధ సుదీర్ఘకాలం పాటు విచారణ తర్వాత ఇప్పటికీ 14 మంది నిందితులు చచ్చిపోయారు. అందులో ఈ కేసులో ప్రత్యేక జడ్జి ఇందిరా సింగ్ ఈ నెల 12వ తేదీన కప్తాన్ సింగ్ 60 ఏళ్ళు, రాంపాల్ 60 ఏళ్ళు, రామ్ సేవక్ 70 ఏళ్ళని దోషులుగా నిర్ధారించారు. మంగళవారం తుది తీర్పు ఇచ్చారు. 3 దోషులకు మరణశిక్షతో పాటు 50,000 చొప్పున జరిమానా విధించారు.